నేటి కథ సమతూక న్యాయం. ప్రతివాదరావు పేరు మోసిన లాయరు. వాదనలో ప్రతివాదం తడుముకోకుండా చెప్పే నేర్పు ఉండడం చేత ఆయనకు ఆ పేరు వచ్చిందని కోర్టులో చాలామంది అంటుంటారు. కానీ ఆయన అసలు పేరు చాలా కొద్దిమందికే తెలుసు. పరాంకుశరావు పేరు ప్రతివాదరావుగా ప్రాచుర్యం పొందటం ఆయనకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా దగ్గర బంధువులు, కొంచెం పెద్దవాళ్ళు ఏం పరాంకుశం అంటే విరుచుకుపడిపోయినట్లుగా మాట్లాడతాడు. తన ప్రతిభకు ప్రతివాదరావు అన్న పేరే అద్దం పడుతుందని ఆయనకు నిశ్చిత అభిప్రాయం. ఆ రోజు కోర్టులో డిఫెన్స్ లాయర్గా సాక్షిని చీల్చి చెండాడుతున్నప్పుడు ఒక పెద్ద దొంగతనం కేసులో ముద్దాయి తరపున ప్రతివాదరావు అరివీర భయంకరుడిగా చెలరేగిపోతున్నాడు. పల్లెటూరు సాక్షి సొమ్ము పోగొట్టుకోవడంతో పాటు కోర్టులో తనను యక్ష ప్రశ్నలతో సతమతం చేస్తారన్న సంగతి ముందే తెలిసినట్లయితే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేవాడే కాదు. కొన్నాళ్ల పాటు పోలీసులు హడావిడి చేశారు. ఏడాది దాకా మళ్ళీ ఆ దొంగతనం కేసు అనుకున్నవాడే లేడు. తను మర్చిపోయాడు. అలాంటిది అనుకోకుండా ఒక రోజున ఎస్ఐ వచ్చి నీ సొమ్ములో కొంత భాగం దొరికింది అంటే ఎగిరి గంతేశాడు. ఫలానా రోజున కోర్టుకు రావాలి అంటే అదెంత పని అనుకున్నాడు. కోర్టులో తన సొమ్ము పోయిన సంగతి చెప్పి దొరికిన వస్తువులు ఇంటికి తెచ్చుకోవడమే అనుకున్నాడు. కానీ ఇంత తతంగం ఉంటుందని అనుకోలేదు. ఈ సంగతి తెలిస్తే చచ్చిన కోర్టుకు వచ్చేవాడే కాదు. నీ ఇంట్లో దొంగతనం జరిగిందని ఎట్లా తెలిసింది? ప్రతివాదరావు అడిగాడు. నాకే కాదండి, అందరికీ తెలిసింది. ప్రశ్న అర్థం చేసుకోలేక జవాబిచ్చాడు పల్లెటూరు సాక్షి. నీకు ఎట్టా ఎప్పుడు తెలిసింది? తమ ప్రశ్నను ఎంతగా స్పష్టపరిచింది కోర్టులోని అందరూ గమనించేందుకోసం చుట్టూరా గర్వంగా కలే చూశాడు ప్రతివాదరావు. బీరువా చూడగానే తెలిసింది. ఎప్పుడు? తెల్లవారుజామున, సాక్షి చెప్పాడు. తెల్లవారుజామున? సాక్షి తెల్లమొగం వేశాడు. ఏమంటే ఏంటంట వస్తుందోనని. సొమ్ము పోయిన రోజున సార్ అని నెమ్మదిగా చెప్పాడు. బీరువా తెరుచుందా? అవును సార్, తాళం పగలగొట్టారు. పగలగొట్టారు అంటున్నావు? ఎంతమంది దొంగలు వచ్చారు నువ్వు చూసావా? అబ్బే లేదు సార్, తాళం పగిలింది బెక్కమోహంతో చెప్పాడు. ఏం పోయాయి? సాక్షి చెప్పాడు. ఎప్పుడు పోలీసులకు దొంగతనం సంగతి చెప్పావు? ప్రతివాదరావు కాగితాలు చూస్తూ అడిగాడు. అదే రోజున. ఏ వేళప్పుడు? మధ్యాహ్నం. భయంగా సాక్షి అన్నాడు. మంచు పర్వతం మీద నుంచి తను జారిపోతున్నట్లుగా అతనికి అనిపించింది. సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ ఇచ్చినట్లు పోలీసు రికార్డుల్లో ఉందే. సాక్షి మాట్లాడలేదు. ఎవరిది కరెక్టు, నీదా పోలీసులదా? నాది అంటే ఏ గొడవ వస్తుందో అనే భయంతో పోలీసులదే కరెక్టు సార్ అన్నాడు వినయంగా. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావన్నమాట. ప్రతివాదరావు పెలుసుమరుగా అన్నాడు. కోర్టులో అందరూ నవ్వారు. సాక్షి బిక్కచచ్చిపోయాడు. నాకు వస్తువులేమీ వద్దు, బోను దిగేస్తే చాలు అన్న భావన అతనిలో బలపడిపోతున్నది. తెల్లవారుజామున దొంగతనం జరిగితే సాయంత్రం 4 గంటల దాకా ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? తెలివిగా అడిగాను అనుకున్నాడు ప్రతివాదరావు. అవ్వాల మా ఇంట్లో మా అమ్మాయికి సుస్థి చేసి అని అన్నాడు సాక్షి. సుస్థి చేస్తే రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటారా? ఆ విధంగా వాదన జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ గారు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా తీర్పిచ్చారు. పోలీసులకు రిపోర్టు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది కాబట్టి దొంగతనం ఎప్పుడు ఖచ్చితంగా జరిగింది నిర్ధారించడం కష్టం అన్నారు. దొంగతనం జరిగింది అన్న రోజున ముద్దాయి వేరే చోట ఉన్నట్లుగా ప్రవేశపెట్టిన సాక్ష్యం తోసివేయటానికి వీల్లేదన్నారు. ఏమైతేనేం దొరికిన వస్తువులు సాక్షికి కాకుండా ఇంకెవరూ క్లెయిమ్ చేయనందున సాక్షికి ఇచ్చేయవచ్చు అన్నారు మెజిస్ట్రేట్ గారు. బ్రతుకు జీవుడా అని ఆ సొమ్ములు తీసుకునేందుకు సాక్షి ఆతృత చూపిస్తున్నప్పుడు బెంచ్ క్లర్కు ఒక పాత గొడుగు, ఒక చెప్పుల జత, చిన్న బంగారపు దుద్దు చేతికిచ్చాడు. ఇంకా ఆశగా చూస్తుంటే
వెళ్ళు, దొరికినవి ఇవే అన్నాడు అతగాడు. సాక్షి ఇంట్లో గొడుగు చెప్పులు పోయిన మాట నిజమే, కానీ బీరువాలో నుంచి పోయిన బంగారపు వస్తువులు ₹1,00,000 దాకా ఉంటాయి. అందులో అంత హంగామా తర్వాత చేతికిచ్చింది ఒక బంగారపు దిద్దు. ఈజ్ రోమ్ అంటూ ఆ పల్లెటూరు సాక్షి ఇంటిదారి పట్టాడు. ప్రతివాదరావు మొహంలో నెత్తురు చుక్కలేదు. కోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్యా పిల్లలు లబో దిబామంటున్నారు. మధ్యాహ్నం ఎవరో వచ్చి తలుపు తడితే ప్రతివాదరావు అమ్మాయి తలుపు తీసింది. అంతే, భార్యను పిల్లలను కట్టేసి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న మొత్తం ఊడ్చుకొని పోయారు. బంగారం పోతే పోయింది, 4 లక్షల బ్లాక్ మనీ కూడా వాళ్ళకి కంటబడింది. మొత్తం 10 లక్షల దాకా పోయి ఉండొచ్చని ప్రతివాదరావుకు క్షణంలోనే అర్థమైపోయింది. దిమ్మెరపోయాడు. అంత సొమ్ము పోయిందని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే బ్లాక్ మనీ సంగతి బయటపడుతుందేమో. ఆ రాత్రల్లా కూర్చొని ఆలోచించాడు. సొమ్ము పోయిన సంగతి పోలీసులకు తెలపటమే మంచిది అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు. 10 లక్షలు పోయిన సంగతి బయట పెట్టకుండా ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారం క్యాషు దోచుకున్నారని లెక్క చూపించకుండా రిపోర్ట్ ఇద్దామనుకొని రెండో రోజు ఉదయం స్టేషన్కి బయలుదేరాడు. భార్య సడన్గా చెప్పింది, మర్చిపోయాను, నిన్న వచ్చిన వాళ్ళల్లో మన ఇంటికి ఎప్పుడూ వచ్చే ఆ గంగాయి స్నేహితుడిగాడు కూడా ఉన్నట్లు అనిపించింది అని. నిర్ఘాంతపోయాడు ఆయన. గంగాయి ఎన్నో దొంగతనాల కేసుల్లో ముద్దాయి. తను కష్టపడి వాదించి అన్ని కేసుల్లోనూ బయటపడేయించాడు ఆ గంగాయిని. అప్పుడప్పుడు ఎవరినో వెంట పెట్టుకుని వస్తూ ఉండేవాడు. ఇంటి గుట్లన్నీ తెలుసుకొని ఈ పని చేయించాడన్నమాట. రక్తం కాగినట్లయింది. విసురుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎస్ఐ చూస్తూనే, నిన్న దొంగతనం జరిగితే ఇవాళ రిపోర్ట్ ఇస్తున్నారే అని అడిగాడు. ప్రతివాదరావు నీళ్లు నమలాల్సి వచ్చింది. మా అమ్మాయికి బాగోలేక చెప్పలేక చెప్పాడు అబద్ధం. ఎస్ఐ తనలో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. క్రితం రోజు కోర్టులో తను ఉన్నాడు. ప్రతివాదరావు సాక్షిని చీల్చి చెండాడుతున్నప్పుడు. నాకు కిష్టాయి మీద కూడా బాగా అనుమానంగా ఉంది. నిన్న వాడు కూడా వచ్చినట్లుగా మా ఆవిడ చెప్పింది అన్నాడు. గంగాయి స్నేహితుడే ఈ కిష్టాయి. మీ ఇష్టం. రిపోర్టు ఆ విధంగానే ఇచ్చినా ఒక విషయం చెప్పక తప్పదు. నిన్న ఉదయం నుంచి వాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు, ఏదో న్యూసెన్స్ కేసులో. ఎస్ఐ కళ్ళు మెరుస్తున్నట్లుగా అనిపించింది ప్రతివాదరావుకి. ఆ తర్వాత కేసులు ప్రతివాదరావు ముట్టలేదు. చాలా రోజుల తర్వాత ప్రతివాదరావు ఇంట్లోని దొంగతనం డిటెక్ట్ అయ్యింది. క్యాషు బంగారం తప్ప పోయిన ఒక రిస్ట్ వాచ్ మాత్రం దొరికింది. పల్లెటూరి సాక్షిని తన వాదనతో అదరగొట్టి బెదరగొట్టి దొంగ కేసు గెలిచేలాగా చేసిన ప్రతివాదరావు అలాంటి కేసులు చాలా గెలిచాడు. అయితే ఆ దొంగలు చివరికి తన ఇంట్లోనే దొంగతనం చేసేసరికి ఆ రోజు తెలిసింది ఆ సాక్షి పడ్డ బాధ ఏమిటో. అందుకే అంటారు, ఎదుటివారికి మనం ఏం చేస్తామో మనకి అదే వస్తుంది అని. అది మంచైనా చెడైనా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.